హలో వెల్కమ్ టు సుమన్ టీవీ యూకే. నా పేరు వైశాలిని. యూకే అనగానే చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ అ డ్రీమ్ ల్యాండ్ ఫర్ మెనీ పీపుల్. అలాంటిది ఒక స్టూడెంట్ల లైఫ్ స్టార్ట్ చేసి ప్రొఫెషనల్ జాబ్లో ల్యాండ్ అవ్వాలంటే ఇట్ ఈస్ అ బిగ్ జర్నీ. ఆ జర్నీ గురించి మనకు చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోవడానికి మనతో పాటు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంది, మిస్ సాహితి. వారిని అడిగి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. హలో సాహితి, హౌ ఆర్ యూ? Hi, thank you for inviting me today and I'm very glad నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది నా జర్నీ షేర్ చేసుకోవడానికి. I just completed like 4 years in UK. Okay. So I'm so excited for the interview. That is a long journey actually. 4 years అంటే it takes a lot of challenges. చాలా కష్టపడి ఇక్కడ దాకా వస్తారు. మీరు స్టూడెంట్లో ఏ ఇయర్లో వచ్చారు? నేను Jan 2021 ఇంటెక్ వచ్చాను. Right after COVID. Right after. Oh, that must be a really terrific journey for you. సో ఏ కోర్స్కి వచ్చారు, ఏ స్టూడెంట్కి వచ్చారు, కొంచెం చెప్పగలరా? సో నేను సెలెక్టెడ్ మాస్టర్స్ ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సో నేను 2 years కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇట్ ఈస్ లైక్ 1 year ఆఫ్ స్టడీ అండ్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఇయర్. సో దట్ వాస్ ద కోర్స్. ఓకే. సో మీరు ఐటీ అంటే యూకే అనగానే చాలా మంది ఐటీ జాబ్స్ అనుకుంటారు కదా, ఐటీ జాబ్సే ఉంటాయి లేదంటే రెస్టారెంట్ జాబ్స్ ఉంటాయి, ఇదే వాళ్ళ మైండ్ సెట్లో ఉంటుంది. బీయింగ్ స్టూడెంట్స్ as well వాళ్ళు ఆలోచించకుండా తీసేసుకొని వచ్చేస్తారు. మీరు సప్లై చైన్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఇంతకు ముందు ఏం చదువుకున్నారు? సో కమింగ్ టు మై బ్యాక్గ్రౌండ్, నేను బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. సో నేను 2017 పాస్ అవుట్. సో దాని తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఎ కంపెనీ కాల్డ్ డూపాంట్. సో యాక్చువల్లీ నాకు అబ్రాడ్ వెళ్ళడం అంటే చిన్నప్పటి నుంచి డ్రీమ్ అనమాట. సో బ్యాచిలర్స్ అయిపోగానే మాస్టర్స్కి యూఎస్ వెళ్దాం అనుకున్నాను. అండ్ నేను మాస్టర్స్కి యూఎస్ అని ప్లాన్ చేసినప్పుడు లైక్ జీమాట్ రాయాలి, ఐఎల్స్ రాయాలి, ఇవన్నీ ఉంటుండే కదా. సో నేను బ్యాచిలర్స్లో నాకు చదువుకనే ఎక్కువ జీమాట్ మీద, ఐఎల్స్ మీద ఫోకస్ చేస్తుండే. సో జీమాట్ ఒక 2 times రాసి థర్డ్ టైం ఐ గాట్ క్వాలిఫైడ్. అన్ని క్వాలిఫై అయిపోయిన తర్వాత ఐ టోల్డ్ మై డాడ్ లైక్ ఇది ప్లాన్, ఇది చదివాను, ఇది పాస్ అయ్యాను, ఐ వాంట్ టు గో అని. అంటే యూఎస్కి మాస్టర్స్కి జనరల్గా 50 మాస్టర్స్ అంటేనే ఫస్ట్ యూఎస్ కంట్లోకి వస్తుంది. సో 50 lakhs అవుతుంది కదా. సో ఐ టోల్డ్ హిమ్ దిస్ ఇస్ ద అమౌంట్. తను అడిగారు మా డాడీ లైక్ ఇంత లోన్ తీసుకొని వెళ్తా అంటున్నావు. ఐ టోల్డ్ హిమ్ ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ ఇదంతా, ఇంత ఎడ్యుకేషన్ లోన్ 50 lakhs తీసుకొని వెళ్తా అంటున్నావు, వాట్ ఈస్ యువర్ ప్లాన్ టు రీపేమెంట్, హౌ డూ యూ వాంట్ టు రీపే ద అమౌంట్ అని. దెన్ ఐ టోల్డ్ దెమ్ లైక్ నాకు పార్ట్ టైం జాబ్స్ చేసుకొని అక్కడ పే చేసేసుకుంటాను నార్మల్లీ అని. బికాస్ ఐ డోంట్ నో లైక్ అప్పుడు నేను హార్డ్లీ 19-20 years ఆఫ్ ఏజ్, నాకు అంత క్లారిటీ ఆఫ్ థాట్ ఏం లేదు ఎట్లా అని. సో హీ వాజ్ లైక్ తను ఎడ్యుకేటెడ్, హీస్ అన్ ఇంజనీర్. సో తను చెప్పారు లైక్ అలా కాదు, నువ్వు ప్రాక్టికల్గా ప్లాన్ చేయాలి, నువ్వు ఏదో ఒక పని చేయి, అప్పుడు నాకు నమ్మకం వస్తుంది, ఇంట్లో గిన్నెలు తోము, ఇంటి పైన చేయవు, అక్కడ వెళ్ళి ఏం పని చేస్తావు అన్నట్టు. దెన్ ఐ స్టార్టెడ్ బికమింగ్ మోర్ సీరియస్. ఇమీడియట్గా జాబ్లో ఎత్తుకోవడం ట్రై చేశాను. అట్లా హైదరాబాద్లో ఐ జాయిన్ మై ఫస్ట్ కంపెనీ. ఒక కాంట్రాక్ట్ రోల్లో పనిచేశాను, లైక్ ఒక 1 year కాంట్రాక్ట్ సైన్ చేసి ఐ జాయిన్ ఇన్ టు దట్ కంపెనీ. సోర్సింగ్ స్పెషలిస్ట్ లాగా జాబ్ చేశాను. దట్ ఈస్ మై ఫస్ట్ సప్లై చైన్ రోల్. సో అక్కడ వర్క్ చేసిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూ వాళ్ళకి కూడా చెప్పాను దట్ మై మేనేజర్ నేను 1 year లో వెళ్ళిపోతాను, నా అబ్రాడ్ ప్లాన్ ఇది అని. అండ్ మై మేనేజర్ గాట్ రియలీ ఇంప్రెస్డ్. నా ఫస్ట్ ఇంటర్వ్యూలో హీ గాట్ సెలెక్టెడ్ మీ బికాస్ నా డ్రీమ్స్ ఇవన్నీ నా ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటే హీ ఫెల్ట్ వెరీ లైక్ ఇన్స్పైరింగ్ గా ఉంది అమ్మాయి అని అనుకొని హీ షార్ట్ లిస్టెడ్ మీ. దట్స్ హౌ మై జర్నీ స్టార్టెడ్. అండ్ అన్ఫార్చునేట్లీ లైక్ ఆ 1 year అయింది. ఆ 1 year లో ఐ ఫెల్ట్ లైక్ వర్కింగ్ మోర్ అని నాకే అనిపించింది. సో నేను అప్పుడు మా డాడీని ఒక 1 year ఎక్కువ పని చేసి ఐ వాంట్ గో అన్నట్టు అనుకున్నాను. అండ్ ఎక్స్పీరియన్స్ బిల్డ్ అయింది 2 years. అండ్ రైట్ ఎట్ దట్ మూమెంట్ అప్పుడు 2020 కోవిడ్ హిట్ అయింది అనమాట. సో ఐ వాజ్ లైక్ అప్పటికి నా ఏజ్ 22-23 వరకు వస్తుంది. దెన్ హౌ టు కన్విన్స్ మై పేరెంట్స్ అని దట్ ఇస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద హోల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ లైఫ్ గర్ల్స్ కి. సో మ్యారేజ్ చూస్ చేసుకోకుండా యూ హ్యావ్ టు గో టు స్టడీస్, అది ఇంకా ఒక పెద్ద టాస్క్ పేరెంట్స్ ని కన్విన్స్ చేయడం. హౌ డిడ్ యూ డూ దట్ యాక్చువల్లీ? సో 2022 అప్పుడు టైంలో యాక్చువల్లీ గాట్ కొన్ని సంబంధాలు వచ్చాయి. అండ్ ఒక సంబంధం ఆల్మోస్ట్ ఫిక్సింగ్ స్టేజ్ కూడా వెళ్ళిపోయింది. లైక్ నా లక్ అని చెప్తాను, ఆ టైంలో జాతకాలు మ్యాచ్ అవ్వలేదు, నా పెళ్లి ఫిక్స్ అవ్వలేదు. సో లండన్ రావడానికి అది ఫిక్స్ అవ్వలేదు, అయిపోయింది. దాని తర్వాత దే స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ అదర్ పెళ్లి సంబంధాలు అవన్నీ. బట్ నాకు ఎక్కడో అనిపించింది అసలు నేను ఎందుకు వీటన్నిటి మీద ఫోకస్ చేస్తున్నాను, ఐ వాంట్ టు డూ సంథింగ్ కదా, లెట్ మీ ఫోకస్ ఆన్ దాట్ అని మళ్ళీ మా డాడీని ఎంటబడ్డం స్టార్ట్ చేశాను. చాలా మొండిగా ఎంటబడ్డాను అనమాట. లైక్ ఆల్మోస్ట్ 3 years ఐ వాజ్ జస్ట్ టాకింగ్ అబౌట్ లైక్ మాస్టర్స్కి వెళ్ళాలి అని. సో మై డాడ్ హ్యాస్ లిమిటెడ్ ఫండ్స్, మాదేమి పెద్ద రిచ్ ఫ్యామిలీ కాదు, వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో హీ సేవ్డ్ సమ్ ల్యాండ్, కొంచెం ల్యాండ్ సేవ్ చేశాడు, పెళ్లి కోసం అని సేవ్ చేస్తారు కదా, అట్లా సేవ్ చేశాడు. సో హీ ఫెల్ట్ లైక్ ఇప్పుడు 50 lakhs 60 lakhs అంటే మనం అవన్నీ డబ్బులు నీ పెళ్లికి పెడదాం అనుకున్నాము, నీకు పెళ్లి కావాలా మాస్టర్స్ కావాలా
ఒకటే సెలెక్ట్ చేసుకో, నేనైతే ఒకటే చేయగలుగుతాను, మిగతా నువ్వే చూసుకోవాలి అన్నాడు. దెన్ ఐ సైడ్ లైక్ నేను మాస్టర్స్ చేస్తాను, ఐ వాంట్ గో ఫర్ మాస్టర్స్. ఇప్పుడు యూకే ఒకటి ఓపెన్ ఉంది ఈ టైంలో, అప్పుడు 2020 టైంలో యూకేనే ఓపెన్ ఉంది అనమాట బార్డర్. సో నేను మాస్టర్స్కి వెళ్తాను, ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటాను, సప్లై చైన్ కోర్సే, నాకు 3-4 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నాకు జాబ్ వస్తుంది, జాబ్ చేసి 1 yearలో వచ్చేస్తానని చెప్పాను. సో అందుకు హీ సెడ్ yes, అండ్ నేను సరే అన్నగానే నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను, అండ్ హీ సోల్డ్ దట్ ల్యాండ్, అండ్ అలా డబ్బులు ఇచ్చారు. సో అండ్ నా ఫీజు అరౌండ్ 20 lakhs ఉంటే హీ పేడ్ అరౌండ్ 15 lakhs, అండ్ ఒక మిగతా ఎక్స్పెన్సెస్ వీసా ఇవన్నీ మళ్ళీ లోన్ కొంచెం తీసుకొని ఐ కేమ్ బ్యాక్. అట్లా యూకే వచ్చారు. అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరిగింది మీది? సో నా అడ్మిషన్ ప్రాసెస్, నేను ఒక కన్సల్టెన్సీని రీచ్ అవుట్ అయ్యాను ఫస్ట్. బట్ డూ యూ థింక్ కన్సల్టెన్సీ ఈస్ బెటర్ ఆర్ సెల్ఫ్ అప్లికేషన్స్ ఆర్ బెటర్? సెల్ఫ్ అప్లికేషన్స్ ఇస్ బెటర్ అని చెప్తాను, ఎందుకంటే నవ్వే డేస్ కన్సల్టెన్సీస్లో ఆ గైడెన్స్ రావట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మందికి 1-to-1 కాల్స్ మాట్లాడతాను కదా, సో వాట్ ఐ నోటీస్డ్ ఇస్ అసలు వాళ్ళ కోర్స్ ఎందుకు తీసుకున్నారో వాళ్ళకి తెలియదు. చాలా మంది యూనో ర్యాండమ్ గా బిజినెస్ అనలిటిక్స్ తీసేసుకుంటున్నారు, ఆర్ ర్యాండమ్ గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తీసుకుంటున్నారు, ఆర్ యూనో నాకు అనిపిస్తుంది నువ్వు ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నావు అంటే ఫస్ట్ నీకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకంటే దానికి డిమాండ్ లేకపోయినా విత్ యువర్ ఇంట్రెస్ట్ యూ విల్ స్టడీ సంథింగ్, అండ్ దాంతో ఇప్పుడు యూకేలో జాబ్ రాకపోయినా ఇంట్రెస్ట్ నుంచి అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు నో వాట్ యూఆర్ స్టడీయింగ్, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాము, వేర్ విల్ దిస్ కోర్స్ టేక్ మీ, ఇవన్నీ కొంచెం ఏమన్నా ఐడియా లేకుండా డైరెక్ట్ గా ఆ కన్సల్టెన్సీ చేతిలో పెట్టగానే ఓకే ఎక్కేసి వచ్చేస్తాం అని చెప్పేసి. సో నేనేం అబ్జర్వ్ చేశానంటే మన స్టూడెంట్స్ తప్పు కూడా ఉంది. లైక్ వాట్ దే డూ ఇస్ దే డోంట్ డూ ద రీసెర్చ్, వాళ్ళ ఓన్ గా రీసెర్చ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ కన్సల్టెన్సీ చెప్పు ఉంటుంది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని, కానీ యాజ్ ఎ స్టూడెంట్ లాగా ఉన్నప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్ లో డబ్బులు ఎలా సేవ్ చేయాలి, తక్కువ కోర్స్ ఎలా తీసుకోవాలి, తక్కువ కాస్ట్ లో అయ్యేది ఇలా చూస్తారు. డబ్బులు సేవ్ చేయడం గురించి ఆలోచిస్తారు. ఎంత సేవ్ చేసినా ఏ కోర్స్ అయినా మినిమం 15 lakhs అయితే అవుతుంది యూకేలో. సో అదే 15 lakhs వర్త్ అయ్యి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ సెలెక్ట్ చేసుకొని ఉంటే దానికి మోర్ వాల్యూ వస్తుంది అని నా ఫీలింగ్. దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఐ హావ్ స్పోకెన్ టు అండ్ మై ఫ్రెండ్స్ as well, వాళ్ళకి అసలు ఏమీ తెలీదు, జస్ట్ బయటికి వచ్చేయాలి. యూకేలో ఉన్న అమ్మాయిలు అయితే కొంతమంది పెళ్లి ప్రెషర్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్, బట్ అమ్మాయిలు అయితే పెళ్లి ప్రెషర్ వల్ల బయటకు వచ్చేస్తారు, అబ్బాయిలు అయితే కెరియర్ మీద ఫోకస్ చేద్దాము అని చెప్పేసి ఎన్నెన్నో ఆశలతో వస్తారు, రాగానే పార్ట్ టైమ్స్ మీద జంప్ చేస్తారు. సో వాట్ డూ యూ థింక్, పార్ట్ టైమ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఆర్ నో? సో పార్ట్ టైమ్ ఇస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్, ఎందుకంటే యూకే వచ్చిన తర్వాత కాస్ట్ బేర్ చేయాలన్నా లివింగ్ కాస్ట్ కన్నా యూ హ్యావ్ టు వర్క్ ఫర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం, దట్ మేక్స్ యూ రెస్పాన్సిబుల్ as well, అండ్ పని చేస్తేనే నీ ఫుడ్ నీ రెంట్ కి పే చేసుకోగలుగుతావు. దట్ ఈస్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ పార్ట్ టైమ్ జాబ్ చేయడం ఇస్ గుడ్, బట్ బ్యాలెన్స్ బిట్వీన్ పార్ట్ టైమ్ జాబ్ అండ్ యువర్ మాస్టర్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఏంటంటే ఇప్పుడు నీకు మాస్టర్స్ వస్తావు, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఎవ్రీ 5 days ఉండదు నీకు క్లాసెస్. సో వాట్ యూ షుడ్ డూ ఇస్ 2-3 days క్లాసెస్ ఉంటే 2 days యూ హ్యావ్ టు గో ఫర్ జాబ్, అండ్ రెస్ట్ 2 days ఫుల్ టైమ్ మొత్తం చదువు మీద ఫోకస్ పెట్టాలి. లైక్ గో ఫర్ లైబ్రరీస్, ఇంటరాక్ట్ విత్ యువర్ ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్, నాట్ విత్ ఇన్ ఇండియన్ నెట్వర్క్ కాకుండా బయట ఫ్రెండ్స్ తో. మన స్టూడెంట్స్ చేసే ఒక మెయిన్ తప్పు ఏంటంటే మన వాళ్ళు అని చెప్పేసి ఓన్లీ వాళ్ళ లాంగ్వేజ్ ఫ్రెండ్స్ ని బిల్డ్ చేసుకోవడం వల్ల we don't do networking at all. That is what I feel. You need networking a lot when you're building your career. కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎంతసేపు ఆ రూమ్ లో కూర్చొని అదే చదువుకుంటున్నా కానీ అట్లీస్ట్ గో టు లైబ్రరీస్, గో టు పబ్లిక్ ప్లేసెస్ వేర్ యూ కెన్ సిట్ అండ్ ప్రాపర్లీ టాక్ విత్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ ద మార్కెట్, అట్లా మాట్లాడరు. అండ్ ఆల్సో చాలా ఇక్కడ వాలంటీర్ రోల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూకే చారిటీ షాప్స్ లో కానీ ఆర్ కొన్ని చారిటీ ఆర్గనైజేషన్స్ లో నువ్వు ఫ్రీగా వాలంటీర్ జాబ్ చేయొచ్చు 1-2 hours కి అలా. సో అలాంటి రోల్స్ చేసావు అనుకో అట్లీస్ట్ నీకు లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా బిల్డ్ అవుతాయి, కొంచెం ఇంటర్పర్సనల్ స్కిల్స్ బిల్డ్ అవుతాయి. లైక్ షాప్ లో అసిస్టెంట్ లాగా పని చేయొచ్చు ఫర్ 2 hours, వాళ్ళు నీకేం పేమెంట్ చేయరు అండ్ సర్టిఫికేషన్ ఇస్తారు నీకు ఇలా చారిటీ వర్క్ చేసావని. సో అట్లాంటివి చేస్తే కూడా కొంచెం స్కిల్స్ డెవలప్ అవుతాయి, లాంగ్వేజ్ వొకాబులరీ పెరుగుతుంది, యూ విల్ అండర్స్టాండ్ వాట్ యూర్ డూయింగ్ అట్లీస్ట్. మరి ఇంట్లో కూర్చోవడం కంటే అది చాలా మేలు. ఇప్పుడు కామన్ గా ఇంకో ప్రాబ్లం ఏంటంటే బిజినెస్ అనలిస్ట్ కోర్స్కి వచ్చారనుకోండి, సో వాట్ దే జనరలీ డూ ఇస్ బిజినెస్ అనలిస్ట్ కోర్స్ అయిపోతుంది. సో నాకు జనరల్ గా మాస్టర్స్ అయిపోయిన తర్వాతే కాల్ బుక్ చేస్తారు. సో వాళ్ళతో డిస్కషన్ ఎలా ఉంటుంది అంటే మాస్టర్స్ అయిపోయింది, మాస్టర్స్ బిజినెస్ అనలిస్ట్ చేశాను అంటారు. నేను జనరల్ గా రేటింగ్ అడుగుతాను, అవుట్ ఆఫ్ 0 to 5 where do you see yourself అని.
0 or 1 అంటారు. దట్ ఈస్ నాట్ ద స్టాండర్డ్ ఆఫ్ Excel 0 or 1 at the age of 25, I think that is a big problem. యా సో ఏ చిన్న జాబ్ కైనా ఈ కాలమే కాదు 10 years బ్యాక్ నుంచి కూడా వీ నీడ్ ఎక్సెల్. సో అట్లాంటిది నువ్వు మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని కూడా నీకు ఎక్సెల్ రాకపోతే ఆర్ పవర్ బిఐ ఇప్పుడు అనలిస్ట్ రోల్స్ కి అయితే ఇవన్నీ బేసిక్ థింగ్స్. ఆ జాబ్ తగ్గట్టు స్కిల్ సెట్ లేక ఎటువంటి నార్మల్ వైట్ కాలర్ డెస్క్ జాబ్ కైనా కానీ మీకు కావాల్సిన మెయిన్ స్కిల్స్ అంటే ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ ఇవన్నీ మీకు పక్కా రావాలి. అవి బేసిక్ స్కిల్ సెట్. అవి కూడా మీరు 0 to 5 అడిగినప్పుడు 0 అని అంటే దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్, లైక్ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ యూ. అండ్ అదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఇస్ ఇక్కడ మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు, టు బి హానెస్ట్ వీఆర్ లైక్ థర్డ్ ఆర్ ఫోర్త్ ప్రిఫరెన్స్. ఇక్కడ పాపులేషన్ చూసుకుంటే 80% పాపులేషన్ ఇస్ బ్రిటిష్ పాపులేషన్ అండ్ రెస్ట్ 20లో ఒక 3-4% ఇస్ ఇండియన్ పాపులేషన్. సో ఈ పాపులేషన్ లో ఫస్ట్ 80 వాళ్ళే ఉన్నారు కాబట్టి ఫస్ట్ సెకండ్ ప్రిఫరెన్సెస్ వాళ్ళే ఉంటారు అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ మీరు ఉంటారు. థర్డ్ ప్రిఫరెన్స్ లో కూడా మళ్ళీ ఇంటర్నల్ వాటి తర్వాత ఆ జాబ్ దాటుకొని అవన్నీ లెవెల్స్ మన దాకా వస్తుంది. అప్పుడు యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ ఐమ్ బెటర్ దెన్ ఆల్ దీస్ 3 people, ప్లీజ్ హైర్ మీ. ఆ పొజిషన్ కి రావాలంటే యూ నీడ్ స్కిల్స్ టు బిల్డ్. కానీ ఖాళీ టైంలో వాట్ డూ యూ థింక్ దే హ్యావ్ టు స్టడీ అకార్డింగ్ టు ద కరిక్యులం ఆర్ కొంచెం ఎక్స్ట్రా ఏమైనా స్కిల్స్ నేర్చుకుంటే బెటర్ అనిపిస్తుందా? సో నా ఒపీనియన్ ఏంటంటే యూకే ఇస్ మోస్ట్లీ ప్రొఫెషనల్ మార్కెట్ లాగా మారింది. ఎందుకంటే నేను నెంబర్స్ పరంగా చూస్తాను జనరల్గా. సో ఇప్పుడు మన ఇంటెక్ చూడండి, పర్ ఇంటెక్ యావరేజ్గా 1 lakh ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వస్తున్నారు, 1 lakh ఇండియన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఓకే, అండ్ అదే మనకు ఒక 3 ఇంటెక్స్ ఉన్నాయనుకోండి, అప్రాక్సిమేట్లీ 2 lakhs నుంచి 4 lakh స్టూడెంట్స్ వస్తున్నారు పర్ ఇయర్ ఈజీగా. సో 4 lakh స్టూడెంట్స్ వస్తున్నారు. సో ఇమాజిన్ లైక్ నెక్స్ట్ 2026లోనో 7లోనో 4 lakh స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతారు. బట్ వాట్ ఈస్ ద టర్న్ ఓవర్ ఆఫ్ జాబ్స్, లైక్ కొత్త జాబ్స్ ఎన్ని ఉన్నాయి యూకేలో? సో యావరేజ్గా యూకే మార్కెట్ చూస్తే న్యూ జాబ్స్ పర్ ఇయర్లో 60,000 50,000 ఉన్నాయి. సో వెన్ ద డిమాండ్ ఈస్ యాక్చువల్లీ హై అండ్ ద సప్లై ఈస్ వెరీ లో, అప్పుడు కన్స్ట్రైన్ ఉంటుంది, అందరికి జాబ్స్ వస్తాయని గ్యారంటీ ఉండదు. సో ఇక్కడ లెట్ ద బెస్ట్ వన్ విన్ అంటుంటుంది. అండ్ దాంట్లో ఆ 60,000లో దే విల్ గివ్ 100% ప్రయారిటీ టు దేర్ పీపుల్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా ఫస్ట్ ఇండియన్స్ కి జాబ్స్ ఇస్తారా లేకపోతే యూఎస్ నుంచి వచ్చావో అని ఇస్తారా జాబ్స్? సో ఇండియన్స్కి ఇస్తారు కదా. సో అట్లా ఇంటర్నల్ ప్రయారిటీ ఫస్ట్ ఉంటుంది అండ్ దెన్ కమ్స్ మనం సెకండ్ ఆర్ థర్డ్లో వస్తాము. అప్పుడు మనకి స్కిల్ గ్యాప్ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా, ఇంటర్పర్సనల్ స్కిల్స్ లేకుండా, ప్రొఫైల్ స్ట్రాంగ్గా లేకుండా, అట్లీస్ట్ ప్రాపర్గా ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఇఫ్ యూర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ, దెన్ యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్, వాట్ ఆమ్ ఐ డూయింగ్ విత్ మై లైఫ్? లిటరలీ అక్కడ కూర్చొని మీరు వాడు అడిగే క్వశ్చన్ కూడా మీకేం అర్థం కాకపోతే then you're blank. You cannot even answer the person. You're not even eligible to sit in that interview after all the ChatGPT resumes you make. It doesn't even make sense if you're trying to build your career with zero skills ఏం లేవు. ఏమైనా ChatGPTలో ఆ జాబ్ డిస్క్రిప్షన్ పడేసి దాంతో ఒక రెజ్యూమ్ రాసేసి అది తీసుకెళ్ళి అప్లై చేస్తారు. వాట్ ఈస్ ఇట్ మేకింగ్ యూ ఫీల్ ఆఫ్టర్ ఆల్ దట్ ఇంటర్వ్యూ దాకా వచ్చి you have nothing, you just go home with empty hands? You have nothing to do. So na paranga what I think a fresher should do or a UK student should do ante, so chaala mandi ChatGPT use chesi CV chestaru. That is not actually wrong. Adi okay, process correct, manam technology ni use cheyali, it is a tool to use. But adi vaadina tarvata CV ichina tarvata danni chadivi danni asalu em rasindi na CV lo ani chusi review chesi and is it as per my profile, and if the person asks me questions from that resume, am I able to answer it? Yes. So what I think the first step is to study your basics. నువ్వు చదివిన కోర్స్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ కానీ ఆ టూల్స్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకోవడం కానీ, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ యువర్ జాబ్ అప్లికేషన్ ప్రాసెస్. అది నేర్చుకున్న తర్వాత చేసిన తర్వాత స్టార్ట్ క్రియేటింగ్ యువర్ CV అండ్ అప్లయింగ్ ఫర్ జాబ్స్. అండ్ CV చేసి అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఆ CVలో ఏముందో చదివి ఆ CV నాది అని నాకు ఫీల్ అయ్యి దాని మీద ఏ క్వశ్చన్స్ అడిగినా నేను చెప్పగలుగుతాను అన్న రోజు యూ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ జాబ్స్. ఎందుకంటే అప్పుడు నీకు ఒక HR స్క్రీనింగ్ కాల్ వచ్చినా నీ ఫస్ట్ కాల్లో నువ్వు యూ హ్యావ్ టు ఇంప్రెస్ దట్ పర్సన్. ఎందుకంటే యూ నో ద కాంపిటీషన్ ఇన్ దిస్ కంట్రీ, రైట్? సో నాకు ఒక HR స్క్రీనింగ్ కాల్ వస్తే వాడిని నేను ఎట్లా ఆపర్చునిటీ లాగా మార్చుకోగలుగుతాను అని. సో HR కూడా ఏం చేస్తాడు, వాడికి ఒక 150-200 అప్లికేషన్స్ వచ్చినప్పుడు ATS వాడి ఒక 20 అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేస్తాడు. ఆ 20లో హిల్ కాల్ ఎవ్రీ వన్, ఆ 20లో, అండ్ అవుట్ ఆఫ్ 20 హిల్ ట్రై టు ఫిగర్ అవుట్ ఒక 10 ఫర్ ఇంటర్వ్యూ. సో హిల్ నాట్ ఇన్వైట్ యూ డైరెక్ట్లీ, యూ హ్యావ్ టు గ్రాబ్ దట్ ఆపర్చునిటీ ఫర్ ఇన్విటేషన్. You have to grab his attention, what made him different from other 19 people.
దెన్ యూ విల్ గెట్ అ కాల్. ఎస్. సో నేను పర్టికులర్గా నా ఎగ్జాంపుల్లో చెప్పాలంటే నా జర్నీలో నేను నోటీస్ చేశాను జాబ్ అప్లికేషన్ స్టూడెంట్ లాగా ఉన్నప్పుడే ట్రై చేస్తున్నప్పుడు ఐ డెంట్ గెట్ మై పార్ట్ టైం ప్రొఫెషనల్ జాబ్ ఈజీలీ. లైక్ ఐ ట్రైడ్ ఫర్ మోర్ దెన్ 8 months. సో అప్పుడు వాట్ ఐ డిసైడెడ్ ఒక 3 months స్టార్ట్ చేయగానే నాకు అర్థమైపోయింది నాకు సప్లై చైన్లో జాబ్ రావాలంటే ఐ నీడ్ టు హ్యావ్ దిస్ సిప్స్ సర్టిఫికేషన్. చాలా జాబ్స్లో ఇది అడుగుతున్నారు అని ఐ స్టార్టెడ్ వర్కింగ్ సిప్స్. లైక్ సిప్స్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి, ఎలా రావాలి సర్టిఫికేషన్ అని. అండ్ ఐ గాట్ టు నో నేను మాస్టర్స్ కంప్లీట్ చేస్తే నాకు సిప్స్ వస్తుంది అని. బట్ కంప్లీట్ చేయడానికి ఇంకా 2 years టైం ఉంది కదా. సో 2 years వరకు జాబ్ లేకుండా ఎలా, ఇప్పుడే సర్టిఫికేషన్ స్టార్ట్ చేద్దాము, అట్లీస్ట్ ఒక లెవెల్ అన్న వస్తుంది కదా అని ఐ స్టార్టెడ్ వర్కింగ్ టువర్డ్స్ మై ప్రొఫెషనల్ సర్టిఫికేషన్. దట్ యాక్చువల్లీ హెల్ప్ మీ. సో నా సో యూ డిడ్ యువర్ సర్టిఫికేషన్ వైల్ యు వర్ స్టడీయింగ్ అబౌట్ మీ కోర్స్ చేసేటప్పుడు then you did your course. Yes. That is actually something what all the international students have to do. Yeah. I mean, I haven't done it. I think that is one of the biggest mistakes I've done. I haven't focused on any other certifications than the studies. ఓకే. కానీ వాళ్ళు అంటే యూనివర్సిటీలో చెప్పిన సర్టిఫికేషన్స్ చేశాను కానీ అంతకంటే మించి ఫర్ మై కెరియర్ వాట్ ఐ హ్యావ్ టు డూ అనేది ఐ వాజ్ లాగింగ్ అ బిట్. సో దాట్ మేడ్ మీ క్వశ్చన్ మై కెరియర్ రైట్ నౌ. దాట్ ఈస్ గివింగ్ అ హ్యూజ్ ప్రాబ్లమ్ ఫర్ మీ. కానీ ఐ వుడ్ సజెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ కమింగ్ రైట్ నౌ ఫర్ ద నెక్స్ట్ ఇంటేక్స్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. చదువుకుంటూ మీ ఫ్యూచర్లో ఏం జాబ్స్ కావాలి, దానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఆ కోర్సెస్ మీద మీరు ఫోకస్ చేసి సర్టిఫికేషన్స్ చేస్తే దట్ విల్ బిల్డ్ యువర్ కెరియర్. యూ హ్యావ్ అ లాట్ టు టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. వెన్ సమ్వన్ ఆస్క్స్ యూ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్ దెన్ దట్ ఈస్ వాట్ యూ హావ్ డన్ ఇన్ యువర్ లైఫ్. ఎస్. అండ్ ఇంకో మిస్టేక్ చెప్పాలంటే స్టూడెంట్ లైఫ్లో వాట్ జనరలీ మన ఇండియన్ మైండ్ సెట్లో వాట్ వీ థింక్ మాస్టర్స్ ఈజ్ అంటే 20 lakhs కడతాము, వెళ్తాము, క్లాస్లో చూసుకుంటాము, చదువుతాం, గ్రాడ్యుయేట్ అయిపోయాక జాబ్ వస్తుంది అని ఆ మైండ్లో ఉంటాం. బట్ దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. అసలు మాస్టర్ స్టూడెంట్ లైఫ్ యాజ్ ఎ బ్రిటిష్ ఆర్ యాజ్ అన్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే దే వర్క్. మాస్టర్స్ ఇస్ జస్ట్ ఎ పేపర్ ఆఫ్ డిగ్రీ ఫర్ దెమ్. వాళ్ళు జస్ట్ క్లాసెస్ అటెండ్ అవుతారు బట్ దే గెట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ వైల్ స్టడింగ్ ద మాస్టర్స్. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఎప్పుడైనా గ్రాడ్యుయేట్ జాబ్స్ ఇవి విన్నారనుకో, లైక్ ఐ వర్క్డ్ విత్ PwC రైట్. సో ఐ నో హౌ అక్కడ గ్రాడ్యుయేట్ జాబ్స్ ఎలా ఉంటాయో. సో బ్యాచిలర్స్ ఉంటారు కదా, ఫస్ట్ 2 years ఆఫ్ బ్యాచిలర్స్లోనే దే విల్ అప్లై ఫర్ జాబ్స్, ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ జాబ్స్. సో అది మాస్టర్స్ అయిపోయాక వచ్చే రోల్స్ కాదు, జనరల్గా బ్యాచిలర్స్ వాళ్ళకి వచ్చే రోల్స్ అవి వాళ్ళు ఎప్పుడు అప్లై చేస్తారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆఫ్ బ్యాచిలర్స్లో అప్లై చేస్తారు టు డూ దెమ్ ఫ్రమ్ 3rd year ఆర్ ఆఫ్టర్ 3rd year. సో వాట్ ఐ న్యూ వాస్ మాస్టర్స్ అయిపోయిన అంటే గ్రాడ్యుయేట్ రోల్స్ అంటే మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ అయిపోయిన 1 year వరకు యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద రోల్స్ అని చదివాను. దట్ ఈస్ రాంగ్. కొన్ని కంపెనీస్ ఉంటాయి మాస్టర్స్ తర్వాత, బట్ యాక్చువల్లీ అవి బ్యాచిలర్ స్టూడెంట్స్ కోసం అనమాట. సో ఇఫ్ యూ నో లైక్ 2027లో ఉండే జాబ్స్ 2026లో పోస్ట్ చేస్తారు. 2026 జాబ్స్ ఆల్రెడీ పోస్ట్ అయిపోయాయి అండ్ అప్లికేషన్స్ కూడా ఎండ్ అయిపోయాయి. సో 1 year ముందు పోస్ట్ చేస్తారు వాటిని, మా కంపెనీలో గ్రాడ్యుయేట్ జాబ్స్ ఉన్నాయి ఈ ఫీల్డ్లో అని. అండ్ వాటికి ఎవరైనా ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే 1 yearలో గ్రాడ్యుయేట్ అవుతారో, బ్యాచిలర్ స్టూడెంట్స్ ఆర్ మాస్టర్ స్టూడెంట్స్, వాళ్ళు అప్లై చేస్తారనమాట. సో ఆ ప్రోగ్రామ్ ఇస్ ద బెస్ట్ ప్రోగ్రామ్ ఐ వుడ్ సే. అట్లాంటి గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి వెళ్ళారనుకో కంపెనీస్లో ఏమవుతుందంటే వాళ్ళని రాగానే వాళ్ళకి ఏం తెలియదని కంపెనీస్ బాగా కూర్చోబెట్టి లైక్ వాళ్ళ బ్రషింగ్ ఫ్రమ్ స్కిల్ సెట్ డెవలప్మెంట్, లైక్ ఫ్రమ్ వర్క్ షాప్స్, టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్, ఫ్రమ్ బేసిక్స్ నేర్పిస్తారు. అండ్ ఆల్సో వాళ్ళ కంపెనీలో 4 departments ఉన్నాయనుకోండి, 4 departmentsలో 3 months ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ లాగా ట్రైనింగ్ ఇస్తారు. అండ్ అవుట్ ఆఫ్ 1 year ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత దే లాస్ట్ దెమ్ సెల్ లైక్ యూనో ఈ 4 years ఈ 1 yearలో ఈ 4 departments పనిచేస్తారు కదా, చూస్ 1 out of this 4 అండ్ మీరు ఎక్కడలో పని చేయాలనుకుంటున్నారు అక్కడ పని చేయండి అని ఆపర్చునిటీ. దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. సో మంచి ఎక్స్పీరియన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ ఎప్పుడైనా కెరియర్లో డైరెక్ట్గా మేనేజర్ అయిపోవాలని కోరుకోవద్దు, స్టార్టింగ్ నుంచి బిల్డ్ అవుతేనే చాలా బాగుంటుంది. గుడ్ ఫౌండేషన్, మీకు అర్థమవుతుంది ఏం చేయాలి అనేది. ఫౌండేషన్ బాగుంటే ఏమవుతుంది అంటే నువ్వు లాంగ్ రన్ లో నువ్వు మేనేజర్ అయినా సస్టైన్ అవ్వగలుగుతావు. అండ్ అదర్ థింగ్ ఇస్ మన మాస్టర్ స్టూడెంట్స్ మాస్టర్స్ అయిపోగానే వాట్ యూ వాంట్ టు డూ అంటే నేను బిజినెస్ మేనేజర్, ఆపరేషన్ మేనేజర్ ఇలాంటి టైటిల్స్. మేనేజర్ ఒక కంట్రీలో ఈ మేనేజర్ టైటిల్ ఎంత కష్టం తెలుసా? ఇండియాలో కూడా చాలా కష్టం. We need to work for like 2.5 years sometimes, depending on the role. And to be honest, ఇండియాలో ఇంకా 6-7 years కూడా పడుతుంది మేనేజర్ అవడానికి. ఇక్కడైనా కొంచెం ఈజీ, బట్ ఇక్కడ కూడా నువ్వు ఫస్ట్ మాస్టర్స్ అయిపోగానే యూ డోంట్ గెట్ ద టైటిల్. అండ్ టు బి ఆనెస్ట్ అట్లా టైటిల్ రావడం కూడా చాలా కష్టం, ఎందుకంటే టైటిల్ వస్తే దాన్ని సస్టైన్ అవడం ఈజ్ ఎ వెరీ బిగ్ డీల్.
సో Exactly. నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడం చాలా కష్టం. చాలా యాజ్ ఫ్రంట్ లైనర్ నీ జర్నీ కొంచెం ఈజీగా ఉంటది అండ్ నువ్వు పని నేర్చుకుంటేనే పని బాగా చేయగలుగుతావు. సో ఎగ్జాక్ట్లీ పని నేర్చుకోవడం ఇస్ ద ప్రయారిటీ దట్ ఈస్ ఉండాలి. వై యూ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్ దెన్ యూ గెట్ ఇన్ టు మేనేజర్. ఉట్టిగా చేతిలో పెడితే ఉట్టిగా వచ్చింది మనకు కూడా వాల్యూ ఉండదు బేసిక్ గా.